హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక చామంతి సంతోషంతో చిన్నబాబు గారు నాకు చిన్న క్లూ ఇచ్చారు. ఇప్పుడు ఎలాగైనా సరే విజయ్ గారు ఎవరితో మాట్లాడుతున్నారో అన్ని విషయాలు తెలుసుకుంటాను. ఇక జయ గారు నిర్దోషి అని అమాయకురాలని చూపెడతాను అని మనసులో అనుకుంటుండగా ఇక ప్రేమ్ వెంటనే చూడు చిట్టి, టైం లేదు, త్వరగా వెళ్ళి బయోడేటా స్వీకరించాలి కదా. ఇంకా ఎంతసేపు ఆలోచిస్తావు చిట్టి, నేను క్లూ ఇచ్చాను కదా, వెళ్ళు. విజయ్ ఎక్కడుంటాడో ఎక్కడికి వెళ్తాడో అన్ని డీటెయిల్స్ తీసుకునిరా. ఇక చిట్టి వెంటనే ప్రేమ్ బాబు, నువ్వెవరికి చెప్తున్నావు? నాకు చెప్తున్నావా లేకపోతే చామంతికి చెప్తున్నావా? ఎవరికి చెప్పాలనో వాళ్ళకి చెప్తున్నాను చిట్టి, అర్థమైతే చాలు. ఇక చామంతి వెంటనే ఇప్పుడు నేను ఎలాగైనా సరే విజయ్ గారు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలి. ఒక చిన్న క్లూ దొరికిందంటే ఈ కేసు నేను గెలుస్తాను అని అనుకుంటుండగా ఇక ప్రేమ్ వెంటనే చామంతి దగ్గరికి వచ్చి, చూడు చామ్, నీకు నా మీద కోపం ఉండొచ్చు, అంతే తప్ప వేరే విషయంలో మన ఇద్దరి మధ్య ఏం లేదు కదా. నేను చిన్నబాబు అని చెప్పకపోవడం నాదే తప్పు. ఐఎమ్ సారీ చామ్, నన్ను క్షమించు. ఈ కేసును తప్పకుండా గెలవాలి, నీ భవిష్యత్తుపై ఆధారపడి ఉంది. మన ఇద్దరి మధ్య ఉన్న పంతాన్ని పక్కన పెట్టు, తర్వాత చూసుకుందాం. నువ్వు కేసుని ఛేదించాలంటే ఒంటరిగా చేయలేవు, నా హెల్ప్ తీసుకో. నేను చెప్పింది విను చామ్. ఇక చంద్రిక వెంటనే అవునే, ప్రేమ్ బాబు చెప్పేది విను. ఎన్ని రోజులని ప్రేమ్ మీద కోపంగా ఉంటా? ప్రేమ్ బాబు తప్పు చేశాడని ఒప్పుకున్నాడు కదనే, క్షమించే. నువ్వు భవిష్యత్తులో పెద్ద లాయర్ కావాలనే ఆశ ఉంది కదా. మీ నాన్న గురించి ఒక్కసారి ఆలోచించు. నువ్వు పెద్ద లాయర్ అయి మీ నాన్నను విడిపిస్తావని మాటిచ్చావు కదనే, ఆ మాటలు గుర్తు తెచ్చుకొని ప్రేమ్ బాబుతో మాట్లాడవే. ఈ కేసుని గెలిచేలా చేస్తాడు. ఇక చామంతి వెంటనే సరే బాబుగారు, ఓన్లీ ఈ కేసు గురించి మాట్లాడతాను బాబుగారు. అలాగే చామ్, చాలా సంతోషంగా ఉంది, నువ్వెలాగైనా గెలవాలని కోరుకుంటున్నాను. అవును బాబుగారు, ఇప్పుడు ఏం చేయాలి? చూడు చామ్, ఆ జయ గారు చెప్పారు కదా నైట్ 10 నుంచి 12 వరకు ఇంటికి రావట్లేదని. మరి విజయ్ గారు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరి దగ్గరికి వెళ్తున్నారో ఈ ఫోన్ కాల్ రికార్డ్ వింటే సరిపోతుంది. లేకపోతే ఈ కాల్ రికార్డ్ ద్వారా కూడా మనకు క్లూ దొరకపోతే విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. విజయ్ నైట్ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడో మనకు తెలిసిపోతుంది. అవును బాబుగారు, మీరు చెప్పేది కూడా నిజమే. పదచాం, టైం 9 అవుతుంది, ఇక జయగారి వాళ్ళ ఇంటికి వెళ్దాం. విజయ్ ఎన్నింటికి బయటికి వెళ్తాడో మనం బయట నుంచి వెయిట్ చేయాలి. ఇలా మాట్లాడుతుండగా ఇక విజయ్ వెంటనే బైక్పై వెళ్తుంటే చామంతి చూసి, బాబుగారు, విజయ్ గారు బయటికి వెళ్తున్నారు, పదండి, అతని వెనకాల ఫాలో అవుదాం. విజయ్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుంటే మనకు క్లూ కూడా తెలిసిపోతుంది. ఇక విజయ్ సంతోషంతో రెస్టారెంట్కి వెళ్ళగానే చామంతి కూడా విజయ్ వెనకాల ఫాలో అవుతూ ఇక రెస్టారెంట్కి వెళ్తారు. ఇంతలో విజయ్ వెయిట్ చేస్తుండగా ఐశ్వర్య రావడంతో, హాయ్ ఐశ్వర్య, ఏంటి ఇంత లేట్గా వచ్చా? ఏం లేదులే, కాస్త బిజీగా ఉన్నాను కాబట్టి లేట్గా వచ్చాను. ఇంతలో చామంతి ప్రేమ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి బాబు గారు, ఇక్కడ ఏం జరుగుతుంది? విజయ్ ఐశ్వర్యతో ఏం మాట్లాడుతున్నాడు? చామ్, ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకో, ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలిసిపోతుంది. ఇటు ఏమో ఐశ్వర్య వెంటనే, ఇంకా ఎన్నాళ్ళు మనం 6 నెలల నుంచి ప్రేమించుకోవడం, మా ఇంట్లో పెళ్ళికి తొందర పెడుతున్నారు. అవునా, ఇంకొద్ది రోజులు ఆగొచ్చు కదా. 6 నెలలుగా ఇలాగే చెప్తున్నావు కదా విజయ్. ఆ జైను వదిలించుకోవాలి, ఆ తర్వాతే కదా మన ఇద్దరికి పెళ్ళి. ఒక్కసారి ఆలోచించు. ఇది విని చామంతి ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. చూసారా బాబుగారు, విజయ్ గారు ఎంత మోసం చేస్తున్నారో. తాళి కట్టిన భార్య ఉండగా మరో స్త్రీని పెళ్లి చేసుకోవాలని ఎలా అనిపిస్తుంది? అయినా జయ గారు ఏ పాపం చేశారని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎందుకు వచ్చింది? పాపం జయ గారేమో చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు. విజయ్ ఎలా చెప్తే అలా అంటుంది. ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కావట్లేదు బాబుగారు. చూడు చామ్, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీకు ఆధారాలు దొరికాయి, వాళ్ళ ఫొటోస్ కూడా తీసుకున్నావు కదా. ఇక కోర్టులో ఏ సమాధానం ఇవ్వాలో నీకు బాగా తెలుసు కదా. అవును బాబుగారు, నాకు క్లూ దొరికింది, ఇక విజయ్ గారితో ఎలా ఆడుకుంటానో చూడు. సరే చామ్, ఆల్ ద బెస్ట్. ఈ కేసును తప్పకుండా గెలుస్తావని నమ్మకం నాకుంది. ఫ్యూచర్లో నువ్వు నాతో పోటీగా రావాలి. చామ్, పద, ఇక ఇంటికి వెళ్దాం, విశ్రాంతి తీసుకో. రేపు కోర్టులో ఏం మాట్లాడాలనో, ఏ సమాధానం ఇవ్వాలనో నీకు బాగా తెలుసు అనుకుంటా. తెలుసు బాబుగారు, విజయ్ గారితో ఎలా ఆడుకుంటానో చూడు అనుకుంటూ ఇక ప్రేమ్ చామంతి ఇంటికి వెళ్ళగానే ఇంతలో రమాదేవి చూసి ఇక కోపంతో, ప్రేమ్, ఆ పనిదాన్ని ఎక్కడికి తీసుకెళ్ళావురా? అంటే అదే అమ్మా, అంటే చామ్ కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాను.
ఏంటి చామంతి, కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయావు? ఓహో, ఈ కేసులో నువ్వు ఓడిపోతావని భయమేసిందా? అందుకే కళ్ళు తిరిగి పడిపోయావా? మరి అంత ఓవర్ బిల్డప్గా నాతో ఎందుకు ఛాలెంజ్ చేసావు చామంతి? ఈ ఓవర్ యాక్షన్ పనికిరాదని ఇప్పుడైనా తెలిసింది కదా. నా కాళ్ళ మీద నేనే బ్రతుకుతాను, ఎవరిపై ఆధారపడను, నా ఫీజు నేనే కట్టుకుంటానని తెగ మాట్లాడావు కదా. ఇప్పుడు నీ తలపొగురు వంగిందా? చూడు చామంతి, నువ్వు ఎప్పటికైనా నా కాళ్ళ కిందికి రావాల్సిందే. నువ్వు రేపు కోర్టులో ఎలా గెలుస్తావో నేను కూడా చూస్తాను. ఇక చామంతి వెంటనే, అమ్మగారు అలాంటి మాటలు మాట్లాడకండి. సమయం వస్తే నేనే ఓడిపోవచ్చు, లేకపోతే నిషా అమ్మగారే గెలవచ్చు, లేకపోతే నేనే గెలవచ్చు కదా అమ్మగారు. ఏంటే, ఏం మాట్లాడుతున్నావే? అయినా నీకు అంత ఓవర్ యాక్షన్ ఏంటే? వాళ్ళిద్దరిని ఎలా కలుపుతావో నేను కూడా చూస్తాను కదనే. అమ్మగారు, ధర్మం ఎప్పుడైనా గెలుస్తుంది, కానీ కాస్త సమయం పడుతుంది. డబ్బుందన్న అహంకారంతో కొనాలనుకుంటారు, కానీ కర్మ ఎప్పుడు ఎవరికి చెందాలో వాళ్ళకి చెందుతుంది. ఏంటే, ఏం మాట్లాడుతున్నావే? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు? నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు అమ్మగారు, సత్యమే చెప్తున్నాను. ఇంతలో రోజా వచ్చి, అత్తయ్య, అయినా దీని తలబోగురు ఇంకా వంగట్లేదు. అసలు మీకి సూటిగా మాట్లాడుతుందా? రోజా, రేపొక్కరోజు వెయిట్ చేయాలి. ఇక చామంతి ఓడిపోతే అది ఎప్పుడు నా కాళ్ళ కింద దగ్గర ఉంటుంది. అది ఇక ఈ ఇంటికి పని మనిషిగానే పరిమితం అవుతుంది. ఇక ఎలా చదువుతుందో నేను కూడా చూస్తాను. దీని తలపొగురు రేపు వంగుతుందిలే. అవునత్తయ్య గారు, మీరు చెప్పేది కూడా నిజమే. డబ్బుంటే ఏదైనా సాధించచ్చు, ఎవరినైనా కొనచ్చు. పాపం చామంతికి ఏముందత్తయ్య? కోర్టులో ఇంకా గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ ఉంది. అయినా ఇప్పుడు దాని గురించి మనకెందుకు రోజా, రేపు చూద్దాంలే దాని సంగతి. ఇక తెల్లవారగానే చామంతి కోర్టు దగ్గరికి రాగానే ఇక నిషా వెంటనే, ఏంటి చామంతి, తెగ సంతోషపడిపోతున్నావు? నీ దగ్గర ఏదైనా క్లూ ఉందా వీళ్ళిద్దరిని కలపడానికి? పాపం, ఈ నిషాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడైనా అర్థమైందా అని చామంతి. అయ్యో అమ్మగారు, ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండద్దు. ఇంకా మీరేదో కేసు గెలిచినట్టుగా మాట్లాడుతున్నారు. కేసు ఇంకా మీరు గెలవలేదు, నేను గెలవలేదు. ఇప్పుడు ఈ చామంతి రంగంలోకి దిగింది. విజయ్ గారు జయ గారికి ఎలా విడాకులు ఇస్తారో నేను కూడా చూస్తాను. ఏంటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావే? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావే చెప్పవే? అయ్యో అమ్మగారు, ఇప్పుడు చెప్తే బాగుండదు. జడ్జి గారు వస్తారు కదా, జడ్జి సమక్షంలో అన్ని విషయాలు చెప్తాను. ఇక మీరు ప్రశాంతంగా వినండి. ఇక నిషా టెన్షన్ పడుతూ, ఇదేంటి, చామంతి చాలా సంతోషంగా ఉంది, కొంప తీసి దీనికి ఏదైనా క్లూ దొరికిందా? ఆ విజయేమో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం ఈ చామంతికి తెలిసిందా? కొంప తీసి చామంతి ఆ ఐశ్వర్యని కోర్టు దగ్గరికి తీసుకొస్తుందా? అసలు ఏం జరుగుతుంది? దీనివల్ల నేనెందుకు టెన్షన్ పడిపోతున్నాను? అత్తయ్య గారు నాకు సలహా సూచనలు ఇచ్చారు కదా ఎలా గెలవాలనో. ఇటు ఏమో జయ టెన్షన్ పడుతుంటే ఇంతలో చామంతి వచ్చి, జయ, నువ్వేం టెన్షన్ పెట్టుకోకో. నీ భర్త నీకు విడాకులు ఇవ్వడు. విడాకులు ఇవ్వకుండా నా దగ్గర సాక్ష్యం దొరికింది. చామంతి, నువ్వు చెప్పేది నిజమేనా? అవును జయ గారు. చూడండి జయ గారు, నేను మాట్లాడిన మాటలకు మీరు సరైన సమాధానం ఇవ్వాలి. అప్పుడే కదా మీ భర్త నీకు సొంతమవుతాడు. అలాగే చామంతి, నువ్వు చెప్పినట్టు ధైర్యంగా మాట్లాడతాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? విజయ్ గారు జయ గారికి విడాకులు ఇస్తారా, లేకపోతే చామంతి కేసును గెలిచి విజయ్ గారు జయ గారికి విడాకులు ఇవ్వకుండా ఆపుతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.